నమస్తే. భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 5వ శ్లోకం. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. సో భగవానుడు ఈ కర్మయోగం యొక్క విశిష్టత గురించి చెప్తూ, నేను పురాతనమైనది, ఇది నేను సూర్యుడికి చెప్పాను కల్పార్థంలో అని చెప్పిన దానికి అర్జునుడికి డౌట్ వచ్చింది. ఈ విషయాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? నువ్వేమో ఇప్పుడు ఈ నా ముందు ఉన్నావు ఒక మానవుడిగా, మరి ఎప్పుడో కల్పాదంలో కల్పం మొదట్లో నువ్వు చెప్పానని చెప్తున్నావు సూర్యుడికి, నేను ఎట్లా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అని అడిగిన దానికి భగవానుడు ఆయన రిప్లై స్టార్ట్ చేశారు. ఏమంటున్నారు? బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. అర్జున, నీకు నాకు కూడా ఎన్నో జన్మలు గడిచాయి. బహూని మే వ్యతీతాని, చాలా జన్మలు నీకు నాకు కూడా గడిచినాయి. కానీ తాన్యహం వేద సర్వాణి, నాకు అన్నీ గుర్తున్నాయి, నాకు అన్నీ తెలుసు. కానీ నత్వం వేత్త పరంతప, కానీ నీకు అవేమీ గుర్తులేవు, నీకు తెలీదు. నీకు నాకు ఎన్నో జన్మలు గడిచినాయి, నాకు అన్నీ గుర్తున్నాయి, ఎందుకు కానీ నీకేమీ గుర్తులేవు. అది ఎందుకునో వచ్చే శ్లోకంలో చెప్తారు. ఎందుకు ఈయనకన్నీ గుర్తున్నాయి, ఆయనకేమీ గుర్తులేవో వచ్చే శ్లోకంలో చెప్తారు. అవి చూద్దాము. క్లీం కృష్ణాయ నమః.